నెక్స్ట్ మనకి 10th క్లాస్ మ్యాథ్స్ అండి. 10th క్లాస్ మ్యాథమెటిక్స్ సంబంధించి చూసినట్టయితే ఎస్జిటి లింక్డ్ అయితే ఒక 9 చాప్టర్స్ అనేటివి ఉన్నాయి. అవి మనకు వాస్తవ సంఖ్యలు లింక్డ్, ఓకే, బహుపదులు లింక్డ్, నెక్స్ట్ 4th 2 చరరాశులు రేఖీయ సమీకరణాల జత, వర్గ సమీకరణాలు లింక్డ్, స్వరూప త్రిభుజాలు మరియు వృత్తానికి స్పర్శరేఖలు, ఛేదన రేఖలు, క్షేత్రమితి, ఓకేనా. ట్రిగ్నామెంట్రీ అయితే అసలు మెన్షనే చేయలేదు మనకు నేమ్ అనేది అసలు. 13th సంభావ్యత అనేది లింకుడే, సాంఖ్యక శాస్త్రము లింకుడే అనమాట. సో ఈ 9 లెసన్స్ అనేటివి ఇక్కడ చూసుకుందాము. ఫస్ట్ లెసన్ చూసినట్టయితే వాస్తవ సంఖ్యలు, రియల్ నెంబర్స్ అని చెప్పి అంటామండి. ఇదంతా మనకు మెయిన్ మీకు ఎక్కడైతే ప్రాబ్లం టైప్లో అడిగే ఛాన్స్ ఉందో అది మాత్రమే చూసుకుందాము. ఓకే, ఇది చూసినట్టయితే ఏ ఈక్వల్ టు బి క్యూ ప్లస్ ఆర్, ఈ విధంగా ధనపూర్ణ సంఖ్యలు అనేవి ఏ బి ప్లేస్లో పెట్టాలంట. అనుగుణంగా క్యూఆర్ల విలువలు అనేవి కనుక్కోవాలంట. ఇక్కడ ఏబి వాల్యూస్ వాళ్ళే ఇచ్చేసారు. అంటే ఏ 13 ఈక్వల్ టు బి ఎంత 3 ఇంటూ క్యూఆర్ వాళ్ళు ఇవ్వలేదు, అది మనం కనుక్కోవాలన్నమాట. అంటే ఈ 3కి ఎంత ఇంటూ చేసి ఎంత ప్లస్ చేస్తే మనకు వస్తుందో 13, అది క్యూఆర్ అనేది అవుతుంది. సపోజ్ చూసినట్టయితే 3 ఇంటూ సపోజ్ నేను 4 వేసుకుంటా, ఓకేనా. 4 3 12 అవుతుంది, ప్లస్ 1 అప్పుడు ఏమవుతుంది 13 అవుతుంది. అంటే దీనికి ఈక్వల్ అవుతుంది. సో క్యూ ప్లేస్లో 4 పెట్టచ్చు, ఆర్ ప్లేస్లో 1 పెట్టచ్చు. ఓకే, ఈ విధంగా చేయొచ్చు అనమాట. సో పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి, మన ఇష్టం ఒకటి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏ 8 బి 80 అంట. సో ఏ అనేది 8, బి అనేది 80, అంటే 80 క్యూ ప్లస్ ఆర్ అనమాట. సో ఇక్కడ మనకు ధనపూర్ణ సంఖ్యలే తీసుకోవాలండి. అయ్యే విధంగా ధనపూర్ణ సంఖ్యలు ఏబీలకు అనుగుణంగా క్యూ మరియు ఆర్ల విలువను కనుక్కోండి అని చెప్పారు. మనం నెగిటివ్ కూడా తీసుకోవచ్చు, కానీ మనకు ఇక్కడ బైలో చూసుకుంటే పోతుంది చూడండి. 80 ఇంటూ 1/10 ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకుంటే 10 1 10 8 పోతుంది. 8 ప్లస్ 0 ఎంత 8 అవుతుంది. సో ఇలా కూడా చేయొచ్చు, లేదంటే మైనస్ సంఖ్యలో తీసుకోవాలంటే కనుక ఓకే మైనస్ తీసుకోవచ్చు. అంటే కనుక 1/8 కూడా తీసుకోవచ్చు చూడండి. క్యూ ఈక్వల్ టు ఇప్పుడు 1/10, ఆర్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం కదా. లేదు అలా మనకు ఆప్షన్స్లో కానీ అది లేదంటే కానీ ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చు. 80 ఇంటూ క్యూ వాల్యూ 1/10 తీసుకోండి. 10 1 10 8 అవుతుంది. సారీ, క్యూ ఈక్వల్ టు 8 తీసుకోండి. 1/8 తీసుకుంటే 8 1 8 10 10లోంచి మనకు ఎంత పోతే 8 రావాలంటే 10లోంచి ఎంత తీసేయాలండి, ఎంత తీసేయాలి 2 తీసేయాలి. అప్పుడు మనకి 8 వస్తుంది. సో ఇప్పుడు మనకు క్యూ ఈక్వల్ టు 1/8 వేసుకోవచ్చు, ఆర్ ఈక్వల్ టు -2 వేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. సో మనకు ఆప్షన్స్లో ఏది వెరిఫై అవుతుందో దాన్ని బట్టి. సో దీని ప్రకారం ఏది వెళ్తే బెటర్ అంటే ఆప్షన్ వెరిఫికేషన్ వెళ్తే బెటర్, ఒకవేళ మీకు ఇక్కడ ఎగ్జామ్ టైంలో ఇచ్చారంటే కదా. నెక్స్ట్ 125 ఈక్వల్ టు 5 ఇంటూ క్యూ ప్లస్ ఆర్ అనమాట. సో 5తో చూడండి, 5తో మనకు చూసినట్టయితే 5 20 ఎంత 100, ఇంకా 25 కావాలా. సో ఆ 25 ఇక్కడ వేసుకోండి, ఎలాగా వేయచ్చు. ఇప్పుడు మనకి నెక్స్ట్ 132 ఈక్వల్ టు 11 ఇంటూ క్యూ ప్లస్ ఆర్. ఓకే, 11తో చూసినట్టయితే 11 11 121, 11 11 121. ఇంకెంత కావాలి 132 రావాలంటే నాకు ఇంకా 12 కావాలి. సో ఈ 12 ఇక్కడ కొట్టుకోండి, ఓకేనా. సో 132. సో అప్పుడు క్యూ ఈక్వల్ టు 11, ఆర్ ఈక్వల్ టు 12, ఈ విధంగా చేసుకోవచ్చు. ఇది మనకు జస్ట్ ఇచ్చారంటే మనకు అర్థం కావడానికి. నెక్స్ట్ ఇది మనకి మెయిన్ అండి. ఇదంతా మ్యాటర్ అంతా ఏం అవసరం లేదు, జస్ట్ ఈ ప్రాబ్లం చేస్తే కానీ మీకు ఆ మ్యాటరే అది ఇచ్చున్నారు అంతేను. ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఇవి చేయండి అని దాంట్లో యూక్లిడ్ భాగాహార న్యాయాన్ని ఉపయోగించి క్రింది వాటిని యొక్క గసాబో కనుక్కోండి అన్నారు. గసాబో అంటే గరిష్ట సామాన్య గుణికం అనమాట. సో 50కి 70కి చూసినట్టయితే 2 వెళ్ళాలన్నమాట. ఓకేనా, 5తో చూసుకుందాం, లేదంటే 10తో చూసుకుందాం ఈజీగా. 10 5 10 7 ఇంకా సాల్వ్ చేయడానికి వీలుందా అంటే 2 క్యాన్సిల్ అవ్వాలండి, ఏదో ఒకటి పోవడం కాదు. సో 2 అయ్యే ఛాన్స్ లేదు, ఇక్కడతోనే స్టాప్ కాబట్టి. సో దీన్ని మనం జీసీడీ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఒకవేళ మనకి ఎల్సీఎం కనుక్కోవాలంటే ఏం చేస్తావు, 10 ఇంటూ 5 ఇంటూ 7 వేస్తావు. ఓకేనా, ఎల్సీఎంకి జీసీడీకి అది తేడా. రెండింటిని భాగించేటువంటిది తీసుకోవాలండి. మనకి ఎల్సీఎం అంటే రెండింటిని భాగించకున్నా కూడా ఇలాగ ఇంటూ చేసేసుకుంటాము. కానీ జీసీడీ అంటే మాత్రం రెండింటిని ఏదైతే ఖచ్చితంగా భాగిస్తుందో దాన్ని మాత్రమే తీసుకోవాలి. అంటే 10 మాత్రమే తీసుకుంటాం. ఇదంతా మనకు ఇది మనకు సంబంధించి దీనికైతే ఏంటి జీసీడీ 10 అనమాట. నెక్స్ట్ 96కి 72కి జీసీడీ అంట. ఇక్కడ చూసినట్టయితే సింపుల్గా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక ఈజీగా 2 టేబుల్తో వెళ్ళిపోండి. లేదు నాకు టేబుల్స్ నేను నాన్ మ్యాథ్స్ వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కదా క్యాల్కులేషన్స్, సో అలాంటి వాళ్ళు ఉంటే కనుక 2 టేబుల్తో వెళ్ళండి. 2 4 8, 2 8 16, 2 3 6, 2 6 12. నెక్స్ట్ 12తో చూడండి, డైరెక్ట్ వేసుకోవచ్చు. మనకి
12తో 12 4 పోతుంది, 12 3 ఒక టేబుల్స్ మీకు ఈజీగా క్యాలిక్యులేషన్ ఈజీగా కరెక్ట్గా వస్తుంది అనుకుంటే ట్రై చేయండి. ఎందుకంటే మనకు 1కి 2 సార్లు చేసే బదులు ఒకేసారి చేయడం నిదానంగా చేసినా కూడా కరెక్ట్గా చేస్తే టైం వేస్ట్ కాదనమాట. సో ఇక్కడ చూసినట్టయితే మనం చూడండి, ఇంకా దీని మించి పోదు కదా, 4 2తో పోతుంది కానీ 3 పోదు. మనకు జీసీడీ కావాలంటే 2 క్యాన్సిల్ అవ్వాలి. 2 క్యాన్సిల్ అయితేనే మనకి ఇక్కడ చూసుకుంటాం. అంటే 4 ఉంది, 3 పోదు కదా 2తో. ఒకవేళ 6 ఉంటే 2తో కూడా పోయింది కదా, అప్పుడు వేసుకుంటే. సో ఇక్కడ మనకు దీంతో స్టాప్ చేస్తాం. సో ఈ పక్క ఏవైతే ఉన్నాయో రెండింటిని భాగించేటట్టు వాటిని ఇంటూ చేసుకుంటాం. 12 ఇంటూ 2 ఎంత 24. సో దీని యొక్క జీసీడీ ఎంత 24. నెక్స్ట్ 300కు 50కి 550కి ఈజీగా చూడాలంటే ఒక 10తో పోతుంది, 10 30 10 55 ఓకే. నెక్స్ట్ 5తో పోతుంది, 5 6 5 11 ఇంతకించి పోదు చూడండి. సో 10 ఇంటూ 5 ఎంత 50. సో దీని జీసీడీ 50. నెక్స్ట్ 1860, 2015 ఇది చూసినట్టయితే ఒక 5తో పోతుంది. ఓకే, ఎంత 5 3 15, 5 7 35, 5 2 10. నెక్స్ట్ 5 4 0 పెట్టుకుంటాం, 5 3 ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇంకా దీనికి మించి పోదనమాట. సో ఇక్కడ మనకు జీసీడీ ఎంత 5. ఓకే, గరిష్ట సామాన్య గుణికం గరిష్టంగా 2 కలిసి దాంతోనే పోతుంది, ఇంక వేదాంతో పోదు అని చెప్పి అర్థం అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కింద ఇచ్చారండి, ఇక్కడ మనకి డెసిమల్స్లో ఉంది 1.2 ఉంది, 0.12 ఉంది. దీన్ని ఎలా చేయాలి అంటే కనుక ముందుగా నీకు కన్వీనియంట్గా ఉండడానికి ఆన్సర్ నీకు కన్వీనియంట్గా ఉండడానికి ఏం చేస్తావు, పాయింట్లు తీసేద్దాం. పాయింట్లు తీయాలంటే చూడండి 0.12ని పాయింట్లు తీయాలి అంటే 100 10 కలిపి. సో ఇక్కడ 1.2కి తీయాలి. సో ఇక్కడ మనం చూసినట్టయితే రెండిటికి ఒకటే ఇంటూ చేయాలండి. ఏదైనా చేస్తే కనుక రెండిటికి ఒకటే చేయాలి ఇంటూ. సో ఇక్కడ మనకు హైయెస్ట్ ఏముంది 0.12 అంటే 2 జీరోలు ఇంటూ చేస్తే అప్పుడు వెళ్తుంది. అంటే 12 ఇంటూ 100 చూడండి, సారీ 0.12 ఇంటూ 100 అయితే ఏమవుతుంది 12. ఓకేనా, డెసిమల్ పోయినాయి కదా, డెసిమల్ పోవడానికి మీకు ఈజీగా చెప్పాలంటే కదా ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి చెప్పండి, ఎన్ని ప్లేసెస్ ముందు పాయింట్స్ ఉంది, 1 ప్లేస్ 2 ప్లేస్. సో 2 జీరోలు 2 సున్నాలతో ఇంటూ చేసుకోండి. సో దట్స్ వై మనకు పాయింట్ తీసేస్తాం. సో ఇక్కడ ఏదైతే చేసావో కింద దాంతో కూడా అదే చేయాలి. 1.2 ఇంటూ 100 మనకు కన్వీనియంట్గా ఉండడానికి 100 ఇప్పుడు గుణించుకున్నాము. ఆన్సర్ వచ్చిన తర్వాత ఏదైతే నువ్వు గుణించావో దాన్ని మళ్ళీ భాగించేసి దాన్ని తీసేస్తాము. ఓకేనా, ఆన్సర్ కన్వీనియంట్ కోసమే ఇప్పుడు నువ్వు గుణించుకున్నావు. మళ్ళీ ఆన్సర్ వచ్చిన తర్వాత నీకు రైట్ ఆన్సర్ రావాలి కదా, అప్పుడు ఏం చేయాలా, ఫస్ట్ నువ్వు ఇంటూ చేసినటువంటి 100ని లాస్ట్లో తొలగించుకోవాలా. అంటే ఏం చేయాలా, డివైడెడ్ బై 100 చేస్తే ఇది క్యాన్సిల్ అవుతుంది. ఆ విధంగా చేసుకోవాలి లాస్ట్లో. సో ప్రస్తుతానికి ఇప్పుడు చూద్దాము, మనకు డెసిమల్స్ నుంచి నార్మల్ నెంబర్స్లోకి మార్చుకుందాము. సో 1.2 ఇంటూ 100 ఎంత 120 అవుతుంది. ఇప్పుడు నాకు నార్మల్ నెంబర్స్ వచ్చాయి కాబట్టి ఈజీగా చేయొచ్చు. 12 120, 12తో 12 1 12 10 పోతుంది. సో 12 అనేది దీనికి జీసీడీ అవుతుంది కదా. ఇప్పుడు చూడండి 12 అనేది జీసీడీ అవుతుంది అని చెప్పాము. ఇక్కడ మనము ఫస్ట్లో ఇంటూ 100 చేసుకున్నాం కదా, దానివల్ల ఇది రావడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఆ ఇంటూని మళ్ళీ తొలగించాలి. అంటే ఏం చేయాలి, డివైడెడ్ బై 100 చేయాలి. ఫస్ట్ మనం డెసిమల్స్లోది మన నార్మల్లోకి ఈజీగా ఉండడానికి మాత్రమే ఇంటూ 100 చేసుకున్నాము. ఓకేనా, మనకి ఇక్కడ ఆన్సర్ అనేది వచ్చింది. ఈ ఆన్సర్ రైట్ ఆన్సర్ కాదు కదా, నార్మల్ వాటికి 120కి 12కి ఇక్కడ మనకు డెసిమల్స్కి కావాలి కాబట్టి ఫస్ట్ ఏదైతే నువ్వు ఇంటూ చేసావో దాన్ని డివైడెడ్ బై చేయాలి. అంటే 0.12 వస్తుంది. ఈ 2 సున్నాలు ఉన్నాయి కదా, 2 సున్నాలకు యువతల పక్కగా పాయింట్ వస్తుంది 0.12. సో ఆన్సర్ ఏంటి 0.12. దీని యొక్క గసాబా ఏంటి 0.12 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు సంబంధించి. ఓకే, ఇది మనకు ఎట్లా వచ్చింది ప్రాసెస్ అనేది. నెక్స్ట్ ఇదంతా అవసరం లేదంటే అంత ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు, నిరూపించండి అని చెప్పి ఇచ్చారండి. ఉంటుందని చూపండి, నిరూపించండి అని ఇచ్చారు. ఏం అవసరం లేదు. అభ్యాసం 1.1 వెళ్ళిపోదాం. ఇక్కడ మనకు జీసీడీ కనుక్కోమన్నారు. 900కి 270కి జీసీడీ చూసినట్టయితే 10 90s 10 27s. సో 9తో 9 10s 9 3s ఇంకా వెళ్ళదు కదా దీంతో. సో జీసీడీ ఎంత 10 ఇంటూ 9 అంటే 90 జీసీడీ. నెక్స్ట్ మనకి 196 38220 196తో చూడండి, 196 1 పోతుంది, 196 195 పోతుంది, 38220. సో ఇంకా దీనికి క్యాన్సిల్ కాదు. మనకు ఉండేటువంటిది 2 కామన్గా ఉండేటువంటి మల్టిప్లై చేసేది ఏంటి, ఓన్లీ 196 మల్టిప్లై చేస్తుంది. సో అది జీసీడీ. నెక్స్ట్ 1651, 2032
దీనికి మనకు క్యాన్సిలేషన్ చూసుకుంటే 127తో 127 13 1651 పోతుంది. 127 16 2032 పోతుంది. సో ఇంకా ఇవి మనకు క్యాన్సిలేషన్ కావు. సో మనకేంటి జీసీడీ ఓన్లీ 127. ఇది మనకు జీసీడీ వీటికి సంబంధించి. ఇంక కింద చూడండి, ఈ రూపంలో ఉంటుందని చూపుము నిరూపించుము అని ఇచ్చారు. ఈ విధంగా ఆధారంగా చూపుము అని ఇచ్చారు, అవసరం లేదు. రూపంలో ఉంటుందని చూపుము అని ఇచ్చారు, ఈ సంఖ్యలకు సంబంధించి అవసరం లేదు. ఇలాంటి మనకు నిరూపణ చెప్పండి, సిద్ధాంతాలు, ఓకే, ఉదాహరణలు ఏం అవసరం లేదండి. ఈ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్లోనే ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇది చూద్దాము. నెక్స్ట్ ప్రాథమిక అంకగణిత సిద్ధాంతము. ఇది కూడా మనకు చూసుకున్నట్టయితే సిద్ధాంతం అనేది ఇచ్చారు, ఇక్కడ సిద్ధాంతం 1 ఇచ్చారండి. ఇక్కడ మనకు సింపుల్గా చూసుకుందాము. అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం, ఫండమెంటల్ థీరం ఆఫ్ అర్థమెటిక్. ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయవచ్చు అని తెలుపుతుంది. అదే మనకు అంకగణిత ప్రాథమిక సిద్ధాంతము. కింది వాణిలో అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం అనగా ఏమిటి అని అడుగుతారండి. ప్రతి సంయుక్త సంఖ్యను, సపోజ్ 210 అని ఉందండి, ఇది ఒక సంయుక్త సంఖ్య అంటే కాంపోజిట్ నెంబర్. దీని యొక్క ఎల్సిఎం చేసినామంటే ఏమొస్తుంది? 2 × 3 × 5 × 7 వస్తుంది. ఓకేనా? ఇది మనకు ఏంటివి ప్రధాన సంఖ్యలే కదా. సో మనకి ఇక్కడ చూసినట్టయితే ప్రతి సంయుక్త సంఖ్యను మనము ప్రధాన అంకెల యొక్క లబ్ధంగా రాయవచ్చు అని చెప్పారు. సో ఇది ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ప్రధాన సంఖ్యల క్రమం కూడా ఏదైనప్పటికీ కారణాల లబ్ధం మాత్రం ఒకటేగా వస్తుంది అని. ఇప్పుడు 2 × 3 × 5 × 7 కాకుండా 2 × 5 × 3 × 7 అయినా కూడా సేమ్ ఆన్సరే కదా. ఓకేనా? ఈ విధంగా ఇక్కడ ఆర్డర్ మారినా కూడా మనకు సేమ్ 21 వస్తుంది. 21కి సంబంధించి ప్రధాన సంఖ్యలు అవే వస్తాయి, ప్రధాన అంకెలు అవే వస్తాయి అని చెప్పి ఇక్కడ చెప్పడం అనమాట. ఓకే, ఇది మనకు దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్. జస్ట్ చూసుకుంటే సరిపోతుంది అంతే. నెక్స్ట్ 2310, ఇక్కడ ఇవి చేయండి అని దాంట్లో మనకి 2310 అనేది ఇచ్చారండి. 2310కి ప్రధాన కారణాంకాల లబ్ధం కనుక్కోవాలి అంటే నువ్వు ఇక్కడ కాంపోజిట్ నెంబర్స్ అనేవి ఉండవు, ఎల్సిఎం చేస్తామన్నమాట. ఇంకెంతైతే డివైడ్ చేయగలుగుతామో అంత డివైడ్ చేస్తామన్నమాట. సో అది 5తో చూడండి, 5 4 × 20, 5 6 × 30, 5 2 × 10. నెక్స్ట్ 2తో 2 2 × 2 3 × 2 1 × 231. 11తో 11 21 × 7తో 7 3 × ఇంకా చూసినట్టయితే 5 2 11 7 3, 5 × 2 × 11 × 7 × 3. ఇది యొక్క ప్రధాన అంకముల లబ్ధంగా ఈ విధంగా రాయవచ్చు. ఈ వరుసగా రాసుకుంటే 2 3 5 7 11. ఎలా చూసినా ఆన్సర్ ఒకటే వస్తుందండి. ఓకేనా? ఆర్డర్ మార్చినా కూడా అదే ఇక్కడ మనకు పైన చెప్పిండేది ప్రాథమిక అంకగణిత సిద్ధాంతము, ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్. నెక్స్ట్ కింద మనకు ఉదాహరణ ప్రాబ్లమ్స్ ఇచ్చారు. 12కి 18కి గసాబో కనుక్కోండి, కసాగో కనుక్కోండి, వాటి మధ్య రిలేషన్ ఏంటి అని చెప్పి. 12కి చూసినట్టయితే 2 6 ఓకే, 2తో 2 9 2 3 6, ఇక్కడ పోదండి, ఇంకా 3తో పోతుంది. 3 2 6, 3 3 9, ఇంకా పోదు కదా. జీసీడీ ఎంత వచ్చింది? ఓన్లీ 2 × 3 అంటే 6 వచ్చింది. ఎల్సిఎం ఎంత వచ్చింది? 2 × 3 × 2 × 3, 2 2 6, 6 2 12, 12 3 36. ఇక్కడ జీసీడీ 6, ఎల్సిఎం 6. ఇది చూడండి, మనకు రిలేషన్ చూడండి. ఈ రెండు సంఖ్యలకి చూసినట్టయితే 12 × 18 = మనకు 12 × 18 చేసినామంటే కదా 216 అనేది వస్తుంది. ఓకేనా? మనకు జీసీడీ 6 వచ్చింది, ఎల్సిఎం 36 వచ్చింది. ఇది 6 × 36 చేసినా 216 వస్తుంది. అంటే అర్థమేమి? రెండు సంఖ్యల యొక్క లబ్ధము, ఇచ్చినటువంటి రెండు సంఖ్యల యొక్క లబ్ధము ఆ సంఖ్యల యొక్క జీసీడీకి ఎల్సిఎం యొక్క లబ్ధానికి ఈక్వల్ అవుతుంది. రెండు సంఖ్యల లబ్ధం అనేది ఆ సంఖ్యల యొక్క జీసీడీ ఎల్సిఎం యొక్క లబ్ధానికి ఈక్వల్ అవుతుంది. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో సూత్రం చూసుకున్నాం. ఓకేనా? సో ఇది నెక్స్ట్ ఇక్కడ కూడా ఇచ్చారు, ఇవి కూడా చూడండి, ఏమి గమనించండి అన్నారు. ఇవన్నీ అలాగే వస్తాయండి. మనకు చూసినట్టయితే 120కి 90కి చూసినట్టయితే 10తో చూసుకుంటే 10 12 10 9 3 4 3 3. సో జీసీడీ 30 అవుతుంది. ఎల్సిఎం చూసినట్టయితే 10 3 30, 30 4 120, 123 360. సో 360 × 30 ఏమవుతుంది? జీసీడీ ఇది, ఎల్సిఎం ఇది. ఈ రెండు ఇంటూ చూసుకున్నట్టయితే 0 0 6 3 18, 3 9 10, 10800 అవుతుంది. దీని లబ్ధం కూడా చూడండి, 120 × 9, ఆ రెండు సంఖ్యల లబ్ధం కూడా మనకు 0 0, 12 9 108. ఓకేనా? ఇదే వస్తుంది. సో ఆ విధంగా 50 × 60,
జస్ట్ నిరూపించుకోవడానికే పనికొస్తుంది. ఓకే, 10తో 10 5 10 6. సో ఇది మనకి జీసీడీ 10 అండి. మనకి ఎల్సిఎం చూసినట్టయితే 10 5 50, 50 × 60 300. సో రెండు ఏమవుతుంది, 3000 అవుతుంది. ఇది కూడా 3000 అవుతుంది ఇంటూ చేస్తే. 37 49. ఇక్కడ మనకు రెండు దేంతో పోదు కదా, ఒకటే పోతుంది కదా. 37 349. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే జీసీడీ 1 అవుతుంది. ఎల్సిఎం అనేది 37 × 49 ఎంతైతే వస్తుందో అంత అవుతుంది, అంటే 1813 అవుతుంది. ఓకేనా, రెండు సంఖ్యల లబ్ధం కూడా అదే. ఈ 37 × 49 = 1813 ఈక్వల్ టు జీసీడీ 1 ఎల్సిఎం 1813. సో ఈ విధంగా ఈక్వల్ అవుతుంది అని చెప్పి నిరూపించడానికి పనికొస్తుంది ఇది. నెక్స్ట్ మనకి అభ్యాసం ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ప్రతి సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి. సేమ్ ఎల్సిఎం రాస్తే సరిపోతుంది. 140 2తో 2 70s 2 35s 5 7s అంటే 2² × 5 × 7 అండి ఆన్సర్ ఫస్ట్ దానికి. నెక్స్ట్ 156 2 7s 14 2 8s 16 2 4s 2 9s 7 7s 49 అంటే 2² × 7² 236 వస్తుంది. 3తో వస్తుందండి. ఇక్కడ 13 వస్తుంది, 13 3s వస్తుంది చూడండి. సో 2² × 13 × 3 3 8 2 5 చూసినట్టయితే 5తో ఎక్కడైతే ఈజీగా టేబుల్ పోతుందో అదే తీసుకోండి ఫస్ట్. ఓకే, ఈజీగా చేసేయచ్చు మనకు. 5 7s 35 అండి. ఇంకా మనకు 3 ఉంటుంది, 5 6 30. ఓకే, 25 5 5s 25. మళ్ళీ 5తోనే పోతుంది. 5 1s 5. ఓకే, 5 ఇక్కడ మనకు 5 1s 5 పోతే ఇంకా 26 ఉంటుంది. సో 5 5s 5 3s. నెక్స్ట్ 3తో 3 5s 3 1s 3 17s 51. సో ఇక్కడ ఏమొస్తుంది 5² 3. వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3 4 5 ఈవీఎస్ అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1 సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము ఇక్కడికొచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్ టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషను అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.